ఆ నేత చంద్రబాబు ఆలోచనల ప్రకారం టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి వెంటనే టికెట్ తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచారు. కాషాయ పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ ఆలోచనల ప్రకారం పనిచేయాల్సిన ఆ నాయకుడు చంద్రబాబు ఆలోచనల ప్రకారమే పనిచేస్తున్నారట. పచ్చపార్టీ మూలాలను వాసనల్ని మర్చిపోకుండా ఆ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదని సమాచారం. ఎవరా ఎమ్మెల్యే? ఆయన చేస్తున్న దిగజారుడు రాజకీయాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? వాచ్ ఇట్. ఈయన పేరు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు వ్యూహం ప్రకారం టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి వెంటనే టికెట్టు సంపాదించుకొని కూటమి పార్టీల మాయాజాలంలో ఎమ్మెల్యేగా గెలిచిపోయారు. కూటమి పొత్తుల్లో భాగంగా అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడంతో అంతవరకు టీడీపీ తరపున టికెట్టు ఆశించిన టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలో చేర్పించి మరీ టికెట్ ఇప్పించారు చంద్రబాబు. అంతవరకు బీజేపీ తరపున టికెట్టు ఆశించిన రామకృష్ణంరాజు మాజీ సైనికుణ్ణే పక్కన పెట్టేసి బాబు తన మనిషి నల్లమిల్లికి టికెట్టు దక్కేలా చూశారు. నియోజకవర్గంలో ఎప్పట్నుంచో బీజేపీ తరపున పనిచేస్తూ వచ్చిన రామకృష్ణంరాజుకు చివరకు మొండిచేయి చూపారు. ఓవర్ నైట్ అనపర్తి బీజేపీ ఎమ్మెల్యేగా మారిపోయిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కండువా అయితే మార్చారు తప్ప తనలో టీడీపీ రక్తమే ప్రవహిస్తుందని రుజువు చేస్తూ వచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో బీజేపీ నేతలంతా ఒకలా వ్యవహరిస్తే అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి మాత్రం వారికి భిన్నంగా వ్యవహరిస్తూ వస్తున్నారని కాషాయ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేయిస్తూ ఆస్తుల విధ్వంసానికి పాల్పడే వారికి మద్దతునిస్తూ సోషల్ మీడియా కేసులు పెట్టిస్తూ ఒకటేమిటి టీడీపీ నాయకుణ్ణి మించిపోయేలా పనిచేస్తూ స్వామి భక్తిని ఘనంగా ప్రకటించుకుంటూ వస్తున్నారు బీజేపీ ముసుగులో ఉన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి టెక్నికల్ గా బీజేపీలో ఉన్నారన్న మాటేగాని ఆయన మనస్సంతా చంద్రబాబు చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందని అంటున్నారు. ఆయన తీరును నియోజకవర్గ బీజేపీ నేతలు కార్యకర్తలు భరించలేకపోతున్నారని సమాచారం. ఎన్నో ఏళ్లుగా అనపర్తి నియోజకవర్గంలో బీజేపీ క్యాడర్ను కాపాడుకుంటూ వస్తున్న వారికి ఏ మాత్రం గుర్తింపు లేకపోగా టీడీపీ నుంచి వచ్చిన వారిని నెత్తిన పెట్టుకుంటున్నారట ఎమ్మెల్యే నల్లమిల్లి. బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు నల్లమిల్లి మనోజ్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. అంటే ఒకే ఇంట్లో రెండు పార్టీలకు చెందిన నేతలున్నారన్నమాట. దాంతో తండ్రితో తిరిగిన కార్యకర్తలే కండువాలు మార్చుకొని కొడుకు వెంట తిరగడం సర్వసాధారణమైపోయిందని సమాచారం. బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లిలో అసలు బీజేపీ లక్షణాలే లేవంటూ ఆ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఎక్కడ చూసినా టీడీపీ కార్యకర్తలను నేతల్నే ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారు తప్ప తమను పట్టించుకున్న దాఖలాలు లేవని కాషాయ పార్టీ నేతలు కార్యకర్తలు వాపోతున్నారు. 4 దశాబ్దాలుగా బీజేపీలో ఉంటూ జిల్లా స్థాయిలో పెద్ద దిక్కుగా ఉన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ ఎంపీగా వ్యవహరిస్తున్న పురంధేశ్వరి దృష్టికి ఎమ్మెల్యే నల్లమిల్లి వ్యవహార శైలి వెళ్లినప్పటికీ వారు పట్టించుకోవటం లేదట. రాష్ట్ర స్థాయి నేతలు కూడా నల్లమిల్లి విషయంలో సైలెంట్ గా ఉండడం సబబుగా లేదని ఒరిజినల్ బీజేపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయాన్ని త్వరలోనే కేంద్ర బీజేపీ పెద్దల దృష్టికి తీసుకుపోతామని అంటున్నారని సమాచారం.